మనమంతా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ను నిషేధిస్తాము. ప్లాస్టిక్ను నిషేధించి పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణం కాపాడదాం. ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణం కాపాడదాం. ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణం కాపాడదాం. ఈరోజు అందరికీ నమస్కారం. మన కలెక్టర్ గారికి, మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మన కళాశాల యాజమాన్యానికి, మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మన వంతు కర్తవ్యం మనం చేస్తున్నాము. ఇంకా చెయ్యాలి, చేసి ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ అది నిషేధించాలి. కానీ చాలా రాష్ట్రాలు చూస్తే ప్లాస్టిక్ బ్యాగ్లు అది ఎక్కడ ఉపయోగించరు. దాని మీద చాలా ఉద్యపాతిక జరుగుతుంది. దాంట్లో మన వంతుగా మన కర్తవ్యం నిర్వర్తించాలి. ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలి. ఆల్రెడీ ప్రతిజ్ఞ చేశారు కాబట్టి దాన్ని పాటించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వాలు ప్లాస్టిక్ నిషేధం మీద పర్యావరణం కాపాడటం కోసం మరి యుద్ధ ప్రాతిపదికన ఉద్యమంలో చేస్తున్నారు. మరి వాడవాడలా ఈ ఉద్యమం జరుగుతోంది. భీమవరంపట్నంలో 40% తగ్గింది ప్లాస్టిక్ వాడకం. అందరూ కూడా గుడ్డ సంచులు వాడుతున్నారు. ఏమైనప్పటికీ మిగిలింది కూడా చేయాలని చెప్పి కలెక్టర్ చదలవాడ నాగరాణి గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి కేజీఆర్ఎల్ కళాశాల బీఫార్మసీ వారు ఇప్పటికీ నాకు తెలిసి ఒక 30 సార్లు 40 సార్లు ఇక్కడ అవేర్నెస్ చేయడమే కాకుండా అనేక చోట్ల కొట్లలోకి వెళ్ళి మరి వాళ్ళకి అవేర్నెస్ చెప్పి పట్టుకున్న సంఘటనలు నాకు తెలుసు. డైరెక్టర్ డాక్టర్ కవల నాగేశ్వరరావు గారు, ప్రిన్సిపాల్ రాఘవరావు గారు యాజమాన్యం సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ఇప్పటికి కూడా ప్రతి క్షణం కూడా ప్లాస్టిక్ నిషేధం మీద ఈ కళాశాలల విద్యార్థులు అందరూ కూడా ఉద్యమిస్తేనే జరుగుతుందని తెలియజేసుకుంటూ డాక్టర్ కవల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పర్యావరణం కాపాడదాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణం కాపాడదాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణం కాపాడదాం. గుడ్డ సంచులే ముద్దు, ప్లాస్టిక్ సంచులు వద్దు. గుడ్డ సంచులే ముద్దు, ప్లాస్టిక్ సంచులు వద్దు. గుడ్డ సంచులే ముద్దు, ప్లాస్టిక్ సంచులు వద్దు. ప్లాస్టిక్ నిషేధిద్దాం.